ఏపీ పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సమీపంలోని దేవ్లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు సమీపంలోని దేవ్లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో తిరుమల ఏడుకొండల స్వామివారు, జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం తదితర పుణ్యక్షేత్రాలు, తూపిలిపాలెం బీచ్, ఎరకం దీవులు, తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, తిరుపతి జిల్లా వైద్య హబ్గా, ఉన్నత విద్యా సంస్థలు కలిగి విద్యా హబ్గా, పారిశ్రామిక సెబ్బులు కలిగి పరిశ్రమల హబ్గా, రైలు, రోడ్డు, విమానాశ్రయ సదుపాయాలు కలిగి ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుండి తిరుపతి జిల్లాలో సుమారు 75,000 నుండి 1,00,000 మంది దాకా పర్యాటకులు, విద్యార్థులు, ప్రజలు విచ్చేస్తుంటారని, ఈ నేపథ్యంలో ఒబెరాయ్ వంటి 7 స్టార్, హయత్ వంటి ప్రముఖ హోటళ్లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదరు అంశంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జూక్యురేటర్ సెల్వం, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.